ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని అయితే ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 41 అధ్యాయము 9-10 వచనాలు. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. కనుక ఈ ఉదయకాలాన్ని ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు అవి ఏ పరిస్థితుల కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి సందేహాన్ని కలగవచ్చు. కానీ అది ఏ పరిస్థితి అయినప్పటికీ వాటన్నిటి గురించి కూడా ఆయన సహాయం చేయబడే ఉన్నాడు. నీ కొరకు ఆయన మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎరిగినటువంటి వారందరూ ఆయన మార్గాలు కనుక్కొని వారి మార్గాలు సరళం చేయబడ్డాయనే విశ్వాసంలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు వారు చాలా ధైర్యం కలిగినటువంటి వారుగా ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృప అనుగ్రహించిన లేఖనము చెబుతూ ఉంది. కాబట్టి దేవునికి లోబడి ఉండిడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనిడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడిడి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో దీనత్వం కలిగి ఆయన వద్దకు పరిగెత్తుకొని వస్తామో, మన పరిస్థితులన్నింటిలోనూ సహాయం చేయవాడు ఆయన నేను మనం ఎరుగుతామో, ఖచ్చితంగా ఆయన రెప్పపాటు కాలంలో మన కృపను అనుగ్రహించి మనం బలపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. అనేక మంది భక్తులని చుట్టూ కమ్ముకున్నప్పుడు వారు కట్టినటువంటి తాళ్ళన్నింటినీ కూడా తెంపివేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 12-13 వచనాల్లో చూసినప్పుడు దరిద్రులు మొరపెట్టగా వారిని విడిపించును, దీనులను నిరాధారులను విడిపించును, నిరుపేదల యందును బేదల యందును కనికరించును, బేదల ప్రాణములను రక్షించును. కనుక ఈరోజు అనేక విషయాల్లో నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. ఆయన నీకు సహాయకుడని, ఆయన నీకు తోడుగా ఉన్నాడనే గ్రహింపు, ప్రత్యక్షత నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే నమ్మకంతో నువ్వు ముందు కొనసాగుతుంటావో, ఆయన తన ఆలోచన తలంపులు నీలో ప్రవహింపజేసి నీ హృదయానికి గొప్ప నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉంటారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో చూసినప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగిన దాంతో వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడిను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రంలో మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. నిజానికి ఆమె అలా ముట్టకూడదు. ఆమె రక్తస్రావమైన రోగంతో బాధపడుతుంది కాబట్టి వారు చాలా దూరంగా ఉండాలి. కొన్ని నిబంధనలు అయితే వారి కొరకు ఉన్నాయి. కానీ ఆమె అయితే హృదయంలో విశ్వసించింది. జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టినప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. కనుక ఈ దినాన ఎవరైతే ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని తాకాలని కోరుకుంటారో, ఆయన కనుదృష్టిని తన మీద పడాలని ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వారు దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే దీనుల యొక్క ప్రార్థన నిరాకరింపక ఆ ప్రార్థనకి ఉత్తరమిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు, నోటి మాటల వల్ల కలుగు నొప్పిని తగలకుండా చేయవాడు కూడా ఆయనే. కనుక ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని స్తుతించు, ప్రార్థించు, నిరీక్షణ కలిగి ఉండు. ప్రభు ఖచ్చితంగా నీ ప్రార్థనకు సమాధానం అనుగ్రహించి నీ పరిస్థితులన్నింటిలోనూ నీకు నిబ్బరం కలుగు చేసి ఆయన విడిపించును గాక. ప్రభు మీ దయగలిగిన నష్టాలకు తండ్రి, ఈ లేఖనాలను వింటున్నటువంటి వారందరిని అప్పగిస్తుండగా రెప్పపాటు కాలంలో కృపనిచ్చి నాయన మమ్మల్ని తప్పించుటకు శక్తిమంతుడు కనుక దేవా ఇదిగో తండ్రి నాయన మా శత్రువులు ఆనందింపుకుంటున్నట్లుగా దేవా ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని ఉద్ధరించువాడు నీవే ప్రభు, కృప చూపువాడు నీవే నాయన. ఈ ఉదయకాలంలో ప్రతి కుటుంబమును ప్రతి ఒక్కరినైనా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అయినా వారు విడిపించి గొప్ప చేయమని బలపరచమని, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన సహాయం అందించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.